హే గాయ్స్! ఈరోజు మమ్మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. లంచ్ టైమ్ అయింది. అమ్మని లంచ్‌కి తీసుకురావటానికి. ఎందుకు ఇవాళే స్పెషల్‌గా వెళ్తున్నామంటే, ఈరోజు మా మావయ్య కార్‌లో వచ్చారు. కార్‌లో తిరగడం అంటే నాకు చాలా సరదా. మమ్మీని కూడా కార్‌లో తీసుకొద్దామని మేమైతే అలా అమ్మ ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నాం. అమ్మ కోసం. మాకైతే కార్ లేదు, ఓన్ కార్. బట్ తొందరలోనే కొనాలి అని అనుకుంటున్నాం. దేవుడి దయ వల్ల తొందరలోనే దేవుడు మాకు కార్ కొనే స్తోమత ఇస్తే బావుండు. సో దట్ నేను మమ్మీని డైలీ కార్‌లో తీసుకురావచ్చు. డ్రైవింగ్ నేర్చుకొని కదా! కానీ కార్‌లో డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కన్నా పక్కన కూర్చొని ఉంటాం. చాలా బావుంటుంది. అప్పుడే మనం నేచర్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ నడుపుతూ ఉంటే కాన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద పెట్టాలి. ఈరోజు క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. డైలీ చాలా వర్షాలు పడుతున్నాయి కదా! ఇవాళ కొంచెం తగ్గింది. లైట్‌గా చినుకులు పడుతున్నాయి. దేవుడి దయ వల్ల మంచిగా ఎండొస్తే బావుండు. విజయవాడ అంతా కూడా వాటర్‌తో నిండిపోయున్నాయి మరీ దారుణంగా. సో, ఇటంతా అయితే కొంచెం పర్లేదు. బానే ఉంది. సో, మనం ఫైనల్లీ మమ్మీ ఆఫీస్‌కి వచ్చేసాం. రోడ్ క్రాస్ చేస్తే కనపడుతున్న ఆ చిన్న ఆఫీస్. సో, మమ్మీ వర్క్ అయితే అయిపోయేదాకా నేను కూడా వెయిట్ చేసి, అమ్మ వ్యాక్సిన్ తీసుకొని రిటర్న్ వచ్చేస్తుంటే ఇలా వీడియో తీశాను. సో, మమ్మీ అందరికీ వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పి వస్తుంది. ఇక లంచ్ చేసి వెంటనే అమ్మ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఎంత క్యూట్ డాగ్ అంటే చాలా క్యూట్ డాగ్ అండ్ చాలా మంచి కుక్క. ఎవ్వరిని ఏమనదు. కాకపోతే నేను ఒకసారి వచ్చినప్పుడు భయంతో దాని మీద రాయి విసరటానికి చూసా. ఎందుకంటే నాకు చాలా భయం కుక్కలంటే ఎక్కడ కరిసిద్దో అని. రాయి జస్ట్ అలా పట్టుకొని అలా నించోంగానే దాని ఎక్స్‌ప్రెషన్ చూడాలి. అసలు చాలా రకాలుగా పెట్టింది బాధగా, భయంగాను. అది దాని భాషలో మా మమ్మీకి నా మీద కంప్లెయింట్ చేసింది. గౌ 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 అని మీ అమ్మాయి నన్ను కొట్టబోయింది అని. సో, ఇప్పుడు మమ్మీ దానికి బాయ్ చెప్తుంది చూడండి తల ఎలా ఊపుద్దో. అంత క్యూట్ డాగ్ అనమాట అది. ఈ డాగీకి మా డ్యాడీ బాగా నచ్చినట్టున్నారు. అందుకే మా డ్యాడీ బయటకొస్తుంటే మా డ్యాడీ ఎనకాలే వచ్చేసింది. వచ్చి మా డ్యాడీ చెయ్యి నాకేదాకా మా డ్యాడీ చూడలా కుక్క ఎనకాల వస్తుందని. సో, మా డ్యాడీకి కాసేపట్లో ఆ కుక్క మంచి ఫ్రెండ్ అయిపోయింది. మేము ఎలా అయితే వెళ్ళామో అలాగే రిటర్న్ వచ్చే దారిలో డ్యాడీని హాస్పిటల్‌లో చూపిద్దామని వస్తే, హాస్పిటల్‌లో ఎవరు లేరు. లంచ్‌కెళ్ళారు. ఈవినింగ్ వస్తారు రమ్మన్నారు. సో, మా డ్యాడీని తీసుకొని మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో, ఈరోజు ఇవాల్టి మినీ వ్లాగ్ గైస్. నచ్చితే లైక్ చేయండి. షేర్ వదిలే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్. లవ్ యూ.